మీరు చూస్తున్నారు వైట్ఎన్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. నేనేమంటానంటే ఎవరైనా నామినేషన్ కి ఎవరి సత్తాలు చూపించుకోవడానికి, ఆ రోజు గెలుపు చూపించుకోవడానికి డెఫినెట్ గా అందరూ కూడా వర్క్ చేస్తారు. అది అవతల పార్టీ వాళ్ళు అవనండి, మన పార్టీ వాళ్ళు అవనండి. మన పార్టీలో ఉన్న బ్యూటీనెస్ ఏంటంటే మన పార్టీ వాడు ఇంకో పార్టీ ఆటో ఎక్కడం. వాళ్ళ పార్టీలో ఉన్న బ్యూటీనెస్ ఏంటంటే ఎవరు వచ్చినా పార్టీ వాళ్ళు కొంతమంది ఎక్కుతారు మనకి. కాబట్టి నేనేమంటానంటే ఇది కంప్లీట్ గా మన సత్తా, ఇది కంప్లీట్ గా మన తాలూకా మన దాన్ని ఏమంటారంటే మన బలం. ఈ రోజు మనం చూపించుకోయేది మనం అంతా కూడా మనం కంప్లీట్ గా మన బలం ఈ రోజు మనం చూపించుకోబోతున్నాం. దీనికి ప్రత్యేకంగా మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, అతి ముఖ్యంగా మొన్న యువగలం ప్రజాగలం కూడా ఎంత సక్సెస్ చేశారంటే ఇందాక మన పెద్దలు అన్నట్టుగా నాకు పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. చాలా ప్రజాగలాల్లో ద బెస్ట్ ప్రజాగలం పాయక్రోపేటలో జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారన్నారు. అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా ఫోన్ చేసి ప్రత్యేకంగా మన అందరికీ కూడా అభినందనలు చెప్పమని చెప్పారు. ఎందుకంటే ఈ ప్రజాగలం చాలా సక్సెస్ చేశాం. అంటే మనకి వెంటనే మీటింగ్స్ ఉన్నాయి. ఈ ప్రజాగలం ఇది అయిపోయిన తర్వాత మన ఎంపీ గారు కూడా ఒక 2-3 మీటింగ్స్ కూడా మనకి చేయమని చెప్పారు. ఒకటేంటి, సో మనకి 25, 28 కేఎస్ఎస్ఎల్ అందరితో పాటు ఒకసారి మనం మీటింగ్ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఈ మంత్ ఎండింగ్ లోపే మాక్సిమం మీటింగ్స్ అన్ని కండక్ట్ చేసి ఇక 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు జరిగిన క్యాన్వాసింగ్ జరిగిన విలేజెస్ పక్కన పెట్టి ముందు ఇంకా జరగని విలేజెస్ చాలా ఉన్నాయి. ఈ జరగని విలేజెస్ అన్ని కూడా రోజుకి మార్నింగ్ ఒక 3, ఈవినింగ్ ఒక 3 జరగకపోతే మనం ఉన్న టైంలో మనం అది చేరుకోలేము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నా కొడుకు ఆల్రెడీ మీ అందరి దగ్గరికి వస్తున్నాడు. మీరందరూ కూడా తను తీసుకొని క్యాన్వాసింగ్ కూడా స్టార్ట్ చేశారు. పాప రాకూడదు, ఫస్ట్ టైం ఒకసారి వచ్చింది కానీ పాప రాకూడదు. ఇవి బిలో 18 కాబట్టి అమ్మాయి రాకూడదు, అందువల్ల పాప రావట్లేదు. కానీ మన కుటుంబ సభ్యులు కూడా చాలా మంది వచ్చి ప్రచారానికి కూడా ముందుకు వస్తారు. కాబట్టి ఆ షెడ్యూల్ వేసుకొని ముందే ఈ రోజు రేపటి షెడ్యూల్ కూడా ఖరారు చేసి కంపల్సరీగా అన్ని గ్రామాలు విత్ హ్యామ్లెట్స్ నేను కనీసం ఒకసారి వచ్చాను, నా మొహం అయినా కనిపించాలి. అక్కడికి వెళ్ళాలి, మన సైకిల్ గుర్తు గురించి, కమలం గుర్తు గురించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మనం చెప్పాలి. దాన్ని బట్టి మీరు షెడ్యూల్ ప్రకారం ఏ టైప్లో అయితే విలేజెస్ వస్తున్నాయో ఆ విలేజ్ పరంగా మీరు రెడీ అయిపోండి. అంతే తప్పించి మాకు సాయంత్రం అయితే మేము చేయగలము, ఉదయం అయితే మేము చేయలేము, మా ఊర్లో అందరూ పనులకి వెళ్ళిపోతారు, ఇవన్నీ కాదు. మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవ్వమన్నా 6 o'clock స్టార్ట్ అవుతాం. 6 to 10:30, 11 వరకు పెట్టుకుందాం. తర్వాత ఈవినింగ్ 4 to 10 వరకు పెట్టుకుందాం. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి 10 o'clock వరకు మళ్ళీ మనకి ఫీజిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇబ్బంది లేదు. ఈ రకంగా మనం కూడా ఫర్దర్గా క్యాన్వాసింగ్ కూడా స్టార్ట్ చేసుకుంటే అది మెయిన్ అవుతుంది. మీరు చూస్తున్నారు వైట్ఎన్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ అవ్వండి.